హాయ్ అండి. సూపర్ టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడిని ఇలా చేసి వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి తగిలించుకుని తింటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుందండి. మరి తయారీ విధానం: ముక్కుల్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న 10 వరకు పచ్చిమిర్చిని 2 రెబ్బల కరివేపాకు దూసి వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కలర్ మారేంత వరకు వేయించుకుని వీటిని ఒక గిన్నెలోకి తీసివేయాలి. అదే మూకుడులోకి తొక్కు తీసి చిన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా ముక్కలకి పట్టేలాగా. రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఒకసారి 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గిస్తే సొరకాయలు బాగా కుక్ అవుతాయి. మరీ మెత్తగా ఉడకనవసరం లేదండి. కాస్త క్రంచీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. చూడండి, లైట్గా ఉడికాయి. 2 కట్ చేసుకున్న మీడియం సైజు టమాటాలను కూడా వేసి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, 2 వలిచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత కోర్స్గా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నిటినీ వేసి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. దోరగా వేగిన పోపులోకి 2 రెబ్బల కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని పచ్చడిలోకి వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వేయించుకున్న పోపుని పచ్చడిలోకి వేసేయాలి. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి అన్నం, చపాతీ ఇంకా టిఫిన్స్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకుని మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మై న్యూ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.